తుళ్లూరులో సిఆర్డీ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామ కంటాలు, రహదారుల్లో పోతున్న ఇల్లు, ఫ్లాట్ల సమస్యలను రైతులు బాధితులు ఏకరువు పెట్టారు. సమస్యలు పరిష్కరిస్తే ల్యాండ్ పూలింగ్లో భూములు ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా ఉన్నప్పటికీ సమస్యలను పరిష్కరించకుండా భూసేకరణ నోటీసులు ఇవ్వడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తుళ్లూరు, ఐనవలు గ్రామాలకు ప్రత్యేక సమస్యలున్నాయని రైతులు చెబుతుండగా ఆ రెండు గ్రామాలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి సమస్యలను పరిష్కరిస్తామని సిఆర్డీ కమిషనర్ విజయరామరాజు సర్ది చెప్పే ప్రయత్నాన్ని చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చెప్పండి. రైట్. అమరావతి రాజధాని రైతులు అంటే 2014 రాష్ట్ర రాజధాని ఏదైతే అంటే రాష్ట్ర విభజన అనంతరం అమరావతి రాజధానిగా నిర్ణయించి ఏదైతే అప్పటి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ల్యాండ్ పూలింగ్ పేరుతో పెద్ద ఎత్తున అంటే 40,000 ఎకరాలని ల్యాండ్ పూలింగ్ అయితే సేకరించింది. అయితే దీంట్లో ప్రధానంగా ఎవరైతే ల్యాండ్ ఇవ్వని వారు ఎవరైతే ఉన్నారో అప్పటి నుంచి ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ఆ ల్యాండ్ ఏదైతే ల్యాండ్ పూలింగ్తో పాటు దాంతోపాటు ఏదైతే ల్యాండ్ సేకరణకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఏదైతే ఈ పెండింగ్లో ఉన్న భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ల్యాండ్ ఎక్వేషన్తో పేరుతో తీసుకోవాలని చెప్పని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే దీంట్లో ప్రధానంగా ఏదైతే ఇప్పుడు గ్రామ కంటాలతో పాటు అదేవిధంగా హైవే అంటే రోడ్ల నిర్మాణాల నేపథ్యంలో పోతున్న స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ అంటే ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నిటినీ పరిష్కరించిన తర్వాత ఈ ల్యాండ్ యాక్వేషన్ అంటే ల్యాండ్ ఏదైతే ల్యాండ్ దాని ప్రధానంగా ఆ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ తీసుకుంటే అప్పుడు మేము రైతులందరం కూడా ఏకీభవిస్తామంటూ కూడా రైతులంతా చెప్తున్న పరిస్థితి. అయితే ఏదైతే నిన్న చూసుకున్నట్లయితే నిన్న కూడా అమరావతి రాజధాని రైతులు గుంటూరు కలెక్టరేట్ అంటే ప్రధానంగా అక్కడ అర్జీ ఇచ్చి కలెక్టర్కి కూడా చెప్పాలని చెప్పని కొంత నిన్న రైతులంతా కూడా నిన్న గుంటూరు జిల్లా కలెక్టర్ని కలిసిన పరిస్థితి. అయితే నేడు గ్రామ సభలను ఏర్పాటు చేసింది సిఆర్డీఏ. అయితే సిఆర్డీఏ కమిషనర్ కొంత ఆలస్యంగా వెళ్ళడం, సిఆర్డీఏ అధికారులు కొంత ఆలస్యంగా వెళ్ళడంతో రాజధాని రైతులు కొంత ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. అయితే ఈ క్రమంలోనే సిఆర్డీఏ కమిషనర్ రామరాజు కూడా వారందరికీ కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయితే దీంట్లో ప్రధానంగా రైతులు వారి సమస్యలు ఏవైతే ఉన్నాయో అటు గ్రామ కంటాల్లో కానీ పోతే హైవే రోడ్ల నిర్మాణాల్లో పోతున్న స్థలాలతో పాటు దాంతోపాటు వారికి ఇంకా కొంత పెండింగ్ ఏవైతే ఉన్నాయో అంటే ఆ సమస్యలు వాటన్నిటినీ కూడా పరిష్కరించి ఆ స్థలాలను కూడా ల్యాండ్ ఎక్వేషన్ అంటే ల్యాండ్ పూలింగ్ తీసుకోవాలి అని చెప్పని అయితే రైతులు చెప్తున్న పరిస్థితి. కానీ ఇప్పుడు అధికారులు డైరెక్ట్గా ల్యాండ్ ఎక్వేషన్కి సంబంధించి నోటిఫికేషన్ ఏదైతే ఇచ్చారో ఆ ఇచ్చిన దాని పట్ల కొంత రైతులైతే కొంత ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పరిష్కరించి వారంతా కూడా ఆ ఏదైతే ల్యాండ్ పూలింగ్కి అప్పుడులో 2014లో ఇచ్చిన ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా ల్యాండ్ తీసుకోవాలని చెప్పనైతే వారు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ రాజధాని రైతులకు ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే వారికి ఇబ్బంది కలగకుండా ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని రాజధాని రైతులు పక్కన కోరుతున్నట్లు వాళ్ళు డిమాండ్ అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి. ఒకసారి చిన్న వర్షం పడినప్పుడల్లా మన పనులు ఇబ్బంది అవ్వడం ఏదో ప్రాబ్లం ఉంది, మనం కానీ చేసుకుంటాం. టైం కంఫర్టబుల్గా ఉందాం. ఇప్పుడు మనం చూసుకుంటే టెండర్లు అయిపోయి 15 to 17% వర్క్ కూడా అయిపోయి ఫీల్డ్లో కంఫర్టబుల్గా ఫండ్ టైప్ కూడా లోనింగ్ అన్ని రెడీ చేయించి పెట్టుకుని ఫండ్స్ కరెక్ట్గా వచ్చేటట్టు మరి మీరు ఎక్కడైనా అడగండి. రాజధాని బిల్లు వరకు ప్రయారిటీలో మనం లోనింగ్ పరంగా తెచ్చుకుని ఎక్కడ ఆగకుండా బిల్లు ఇవ్వలేదని మాట లేకుండా అలా ఓ పట్టం ఎక్కించాం, ఓ ట్రైన్ అలా అది వెళ్తా ఉంది అది సంబంధం. ఇప్పుడు అందులో వచ్చే ప్రాబ్లం ఏంటంటే కొంతమంది రైతులు అది మన గ్రామంలోనే ఉన్నారు, అన్ని గ్రామాల్లోనే ఉన్నారు. కొంతమంది ఏదైతే ఉన్నారో సుమారుగా ఈ విధంగా చూసుకుంటే 1800 నుంచి 2200 ఎకరాల వరకు సుమారుగా మనకి ల్యాండ్ పూలింగ్కి రాని బిట్లు ఉన్నాయి ఇప్పుడు. ఓకే, సో ఇందులో మన రిక్వెస్ట్ కొంతమంది ఇప్పుడు పెద్దలు మాట్లాడిన అందరూ దాంట్లో ఏమంటారంటే, సార్ మేము గతంలో 30,000 ఎకరాల వరకు ఇచ్చాము, ఈ 1800 ఎకరాలు మాతో మాట్లాడితే మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం కదా, మీరు అడగకుండా మా పేరు నోటీస్ బోర్డు ఎక్కించి మాకు చెప్పారు, దానికి మేము బాధపడ్డాం అనేది ఇది మేజర్గా అన్ని గ్రామాల్లో నేను వింటుంది అనమాట సంబంధం. సో నా ప్రాబ్లం ఏంటంటే గడిచిన మొత్తం అన్ని అసలు ఏం జరిగింది, అసలు ఏం ఇష్యూ ఉంది. ఎందుకంటే ల్యాండ్ ఎక్విజిషన్ అనే అంశం నేను చేయనమ్మా, ఇది జిల్లా కలెక్టర్ గారు చేస్తారు బేసికల్. కానీ మేము అడుగుతాం మాకు ఈ ప్రాబ్లం ఉందన్న. మనకు ఒక్కోసారి చిన్న వర్షం పడినప్పుడల్లా మన పనులు ఇబ్బంది అవ్వడం ఏదో ప్రాబ్లం ఉంది, మనం కానీ చేసుకుంటాం. టైం కంఫర్టబుల్గా ఉందాం. ఇప్పుడు మనం చూసుకుంటే టెండర్లు అయిపోయి 15 to 17% వర్క్ కూడా అయిపోయి ఫీల్డ్లో కంఫర్టబుల్గా ఫండ్ టైప్ కూడా లోనింగ్ అన్ని రెడీ చేయించి పెట్టుకుని ఫండ్స్ కరెక్ట్గా వచ్చేటట్టు మరి మీరు ఎక్కడైనా అడగండి. రాజధాని బిల్లు వరకు ప్రయారిటీలో మనం లోనింగ్ పరంగా తెచ్చుకుని ఎక్కడ ఆగకుండా బిల్లు ఇవ్వలేదని మాట లేకుండా
ఒక అలా ఓ పట్టం ఎక్కించాం, ఓ ట్రైన్ అలా అది వెళ్తా ఉంది, అది సమాజం. ఇప్పుడు అందులో వచ్చే ప్రాబ్లం ఏంటంటే కొంతమంది రైతులు అది మన గ్రామంలోనే ఉన్నారు, అన్ని గ్రామాల్లోనే ఉన్నారు. కొంతమంది ఏదైతే ఉన్నారో సుమారుగా ఈ విధంగా చూసుకుంటే 1800 నుంచి 2200 ఎకరాల వరకు సుమారుగా మనకి ల్యాండ్ పూలింగ్కి రాని బిట్లు ఉన్నాయి ఇప్పుడు. ఓకే, సో ఇందులో మన రిక్వెస్ట్ కొంతమంది ఇప్పుడు పెద్దలు మాట్లాడిన అందరి దాంట్లో ఏమంటారంటే, సార్ మేము గతంలో 30,000 ఎకరాల వరకు ఇచ్చాము, ఈ 1800 ఎకరాలు మాతో మాట్లాడితే మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం కదా, మీరు అడగకుండా మా పేరు నోటీస్ బోర్డు ఎక్కించి మాకు చెప్పారు, దాన్ని మేము బాధపడ్డాం అనేది మేజర్గా అన్ని గ్రామాల్లో నేను వింటుంది అనమాట. సో నా ప్రాబ్లం ఏంటంటే